నాన్న అక్క నాన్న ఎక్కడే ఇంట్లో లేరా? లేడక్క, పనుందని ఏదో ఊరు వెళ్ళాడు. వస్తాడు కానీ అయినా నువ్వేంటే చాలా హ్యాపీగా ఉన్నావు? అవేంటి 10th రిజల్ట్స్ వచ్చాయే, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. అవునా? కంగ్రాట్స్. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారే? పంచదార డబ్బాని ఖాళీ చేస్తున్నారా? నాన్న, అక్క 10వ తరగతి పాస్ అయింది నాన్న. నాకు తెలిసే అది అదృష్టవంతురాలని, అందుకే ఇలా పాస్ అయిందా, అలా మంచి సంబంధం కుదిరింది. నాన్న, నాకు పెళ్ళేంటి నాన్న? నా వయసు ఎంతని? ఆడపిల్లకి వయసుతో పనేంటమ్మా? మనసుతో కూడా పని లేదా నాన్న? అంటే అంటే ఏంటి ఉద్దేశం? నీకు చెప్పేంతటి దాన్ని కాదు. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. 10వ తరగతి పాస్ అయ్యాను, ఇంకా చాలా చదవాలి. ఆకాశంలో హీరించకుండా కాస్త నేల మీద నిలబడి మన పరిస్థితిని అర్థం చేసుకుంటే మంచిది. ఈడు జోడు బాగుంటుంది, నాకు నచ్చాడు అంతే. నాన్న, అక్క, నా జీవితం అయిపోయింది, అది నాకు కనిపిస్తుంది. కనీసం నువ్వైనా బాగా చదువుకో. ఏడవక అక్క, నాకు ఏడుపు వస్తుంది. ఏడవడం తప్ప నాకు ఇంకేం మిగిలింది? ఇలా ఏడ్చి పెడపప్పులు పెట్టి నా పరువు రోడ్డు మీద పెట్టకండి. 3 ముళ్ళేదో వేయించుకొని నా పరువు నిలబెట్టు. ఏం చెప్తున్నా? సంగతి తెలుసుగా. మా కళ్యాణ సీతని ఏంటి పెళ్ళాడక? పెళ్లి మీకు కాదు, నా కూతురికి. త్వరగా రండి. తల్లిని దీవించి వెళ్ళరండి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గాని పెళ్లి చూడు ఎంత బాగా చేస్తున్నారో. అవునే, మీ బొంతే పసిపిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. ఎవ్వరికి అది పట్టదు. ఎంతసేపటికి పెళ్లి భోజనాలు, పెళ్లి పనులు తప్ప సిగ్గు లేకపోతే సరే. అవునే, పెళ్లికి పిలిచారు, వచ్చాము తిన్నాం పోయాం అన్నట్టే ఉండాలి. పద పద. గీత, నా బ్యాగ్ తీసుకురా. పిల్లలేరే? శ్వేత, లత, నాన్న వెళ్తున్నారు. సాయంత్రం చాక్లెట్. అలాగేనమ్మా. ఏంటి? మీరు ఆడుకుంటూ ఉండండి, నేను సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్స్ తెస్తా. ఓకేనా? బాయ్. ఆడుకోండి. ఏమండి, ఒక్క నిమిషం. కాలేజీలో అడ్మిషన్ సంగతి కనుక్కుంటా అన్నారు. చాలా రోజుల నుండి అడుగుతున్నానండి. ఆఫీస్ పని మీద ఎలాగో సిటీకి వెళ్తున్నా కదే, కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తా. ఓకేనా? బాయ్. ఇప్పుడు చదవండి అన్న పిచ్చ నీకు. చదివి ఎవరిని ఉద్ధరిద్దామనో. జాబ్ చేస్తా. ఆయనతో పాటు నేను జాబ్ చేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలం అత్తయ్య. పిల్లల్ని ఏం చేస్తావు? అన్న చదువు చదువు అని అంత తాపత్రయ పడేదానివి. అసలు పెళ్ళెందుకు చేసుకున్నట్టు? ఆయన ఉద్యోగం అంటూ ఆడది రోడ్డు ఎక్కితే కుటుంబం పరువు బజార్కి ఎక్కినట్టే. అర్థమవుతుందో లేదో కాస్త తెలుసుకుంటే మంచిదమ్మా. అత్తయ్య, నోరు మూసుకో. అవతలికి పో. రే, దీని గొడవ ఎప్పుడు ఉండేదే కదరా. నువ్వు వెళ్ళు. అమ్మా, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. గీత, వెళ్ళొస్తాను. కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తాను. ఏమే చూస్తా, ఎన్నాళ్ళు ఇలా సాగిస్తావో నేను చూస్తా. అవకాశం దొరకని నిన్ను ఏం చేస్తానో చూడవే. అమ్మా, నానమ్మకి మనం అంటే ఎందుకు కోపం? అదేం లేదమ్మా, పద.
మేము గాంధీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ నెంబర్ గల వ్యక్తి సిటీ కాలేజ్ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయారు. వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి. ఏమండి? అయ్యో! అయ్యో అండి! అయ్యో! ఎంత పెద్ద జరిగిపోయింది. ఏమైంది? ఎందుకలా నట్టింట్లో సోకాలు తీస్తున్నావు? అత్తయ్య, ఆయన కాల్ రీచ్ రోడ్ దగ్గర రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోయారంట అత్తయ్య. అయ్యో అయ్యో అయ్యో! ఊసే, ఎంత పని చేస్తావే? చదువు చదువు అంటూ వాడిని పొట్టలు పెట్టుకున్నావు కదే, నీ చదువు చట్టు వండలు గాను. బాగుండదు కదే, ఉద్దరసం అన్నది రే కుమార్. అయ్యో! నా కొడుకు చెప్పి నా ఇంట్లోనే ఎలా తిరుగుతున్నావే నువ్వు? నా కొడుకుని మింగేసిన తిమింగలంవే నువ్వు. వాడిని నిప్పుల్లో కాల్చేసి ఇప్పుడే మొహం పెట్టుకునే వాడి దగ్గర దీపం వెలిగిస్తున్న సిగ్గు లేకుండా. పోవే, బయటకు పోవే నువ్వు. స్వాతిలో కలిసి నా శూన్య బంధాలు పుట్టిల్లు చేరి. బాగున్నారా? బాగున్నారా? రా అక్క, లోపలికి రా. నాన్న ఉన్నాడు. నాన్న! ఏంటమ్మా? ఎలా ఉన్నావు నాన్న? ఏదో ఉన్నాలే అమ్మా. బక్కిలు అయిపోయిందని బాధ, మొగుడిని పోగొట్టుకున్న దురదృష్టం, నీ చెల్లెలి పెళ్ళి అవ్వనిస్తుందా అని భయం. మధ్య తరగతి తండ్రి ఇలాగే ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? అక్కి పరిస్థితులుంటే మీకు తెలియాలి, మీరేం చిన్న పిల్లలు కాదు కదా, లేకపోతే రేపు నింద నా మీద వేస్తారు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడతావు నాన్న. సూటిగా మాట్లాడుతున్నా అని నువ్వు అనుకుంటావు, కానీ ఆ మాటలు ఎదుటి వాళ్ళ గుండెల్ని బద్దలు చేస్తున్నాయి నాన్న. భయపడాల్సింది నేను. భర్తను పోగొట్టుకొని అత్తింటి నుండి గెంటేయబడి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎలా బ్రతకాలా అని భయపడాల్సింది నేను. బాధపడాల్సింది నేనే. ఆ రోజు చదువుకోవాలని ఆశ ఉండి నీ మాట కోసం తల ఉంచినందుకు బాధపడాల్సింది నేను. నీ జీవితాన్ని నాశనం చేసింది నేనేనంట. నీ కర్మకి ఎవరినంటే ఏమొస్తుంది? పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుంటే అప్పుడు ఏ రజనం నా మొహం మీద. ఏంటి నాన్న ఇదంతా? ఊరుకో. ఏ, నీకేం తెలీదు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. ఎలా? ఇప్పుడు చెప్తున్నా, నీ చెల్లి పెళ్లి కూడా చేసి నా బాధ్యతను తీర్చుకుందాం అనుకో. నాన్న, ఎలాగో నా జీవితం బలైపోయింది. కనీసం దాన్నైనా చదువుకొని నాన్న, నీ దండం పెడతా నాన్న. నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో లేను. దానికి పెళ్లి నిర్ణయం చేశాను అంతే. నాన్న, ఎక్కడికక్క? పుట్టినిల్లు, కన్న తండ్రి అక్కున చేర్చుకుంటాడనే ఆశతో వచ్చాను, కానీ నాకు అదృష్టం లేదు. నాన్నకు నేను నచ్చ చెబుతా. నువ్వు ఉండిపో అక్క. బంధాన్ని నిలుపుకోవాలంటే కావాల్సింది నచ్చ చెప్పే మాటలు కాదే, ఇక్కడ కాస్త ఆర్ద్రత ఉండాలి. కానీ బాధ ఎక్కడేస్తుందంటే నాన్నలో కూడా అది కరువైంది. నా కళల్ని నేను నెరవేర్చుకోలేకపోయాను. ఆ రోజే నాన్నతో గట్టిగా మాట్లాడుంటే ఏ బాల్య వివాహం జరగకపోయేది. చక్కగా చదువుకునేదాన్ని. నేను నా పిల్లలు ఇలా రోడ్డున పడేవాళ్ళం కాదు. అమ్మా, ఆకలి. స్వాతి, కాస్త అన్నం ఉంటే పెట్టవే.
అయ్యో వెరీ సారీ అక్క. అన్నం తిన్నావా అని కూడా అడగలేదు. ఇప్పుడే వస్తా. వెళ్ళినమ్మా, కూర్చోండి. అన్నం కొంచెమే ఉందక్క, పిల్లలకు తినిపించు. నేను ఇప్పుడే బజారుకి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి వంట చేస్తా. వెళ్ళొస్తా. బాయ్. ఏయ్, నా కొడుకుని మింగేసిన తిమింగలంబే నువ్వు. ఒకరిని పోగొట్టుకుని దురదృష్టం. నీ చెల్లి పెళ్లి నవ్వనిస్తుందా అని భయం. చదువు చదువు అని బంగారం లాంటి మొగుడిని పొట్టను పెట్టుకుంది పాపిస్తుంది. చిచి, ఇలాంటి వాళ్ళ ముఖం చూడడమే పాపం. ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు. నా చెల్లిని ఈ పెళ్లి నుండి ఎలాగైనా తప్పించాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియక చివరి ప్రయత్నంగా ఇక్కడికి వచ్చా. కానీ ఇక్కడ నాకంటూ ఎవ్వరూ లేరు. ఎలాగైనా నా చెల్లిని పెళ్లి నుండి తప్పించాలి. లత, రండి పెడతాను. లాలీ 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 లాలీ. చిట్టి చిన్నారి నానా ఎప్పుడు ఎడవకయ్యా, అన్నే అన్నింటా తోడై ఆడెను జోలాలి. కరిగి నీరైనా నింగి కన్నిటి వానై వచ్చే, గొడుగై తానైన అన్న పాడెను ఈలాలి. కంటికి రెప్పగా నిన్ను కాపాడుకుంటా చిట్టి నానా, గుండెలో గూడే కట్టి నిన్ను పెంచుకుంటా చిన్ని నానా. మెల్లగా బుల్లే బుల్లే అడుగులేసి నువ్వొస్తే, పాదాలే కందినని అన్న మనసే తల్లడిల్లే. ముద్దుగా తప్ప తప్ప చప్పట్లే నువ్వు కొడితే, బాధలో సంతోషంతో అన్న మనసే ఊరడిల్లే. అన్నకై అక్క, వెన్నెలే నువ్వు, నింగి జాబిల్లి నీకై నేనా. చిట్టి చిన్నారి నానా ఎప్పుడు ఎడవకయ్యా, అన్నే అన్నింటా తోడై ఆడెను జోలాలి. కరిగి నీరైనా నింగి కన్నిటి వానై వచ్చే, గొడుగై తానైన అన్న పాడెను ఈలాలి. అక్క
బాధ లేదు. నా పెళ్ళికి అది అడ్డం రాలేదు. అది ఎప్పుడు చాలేదు నాన్న. నువ్వు చదువుతూ పెళ్లి చేసుకొని నువ్వు అన్నప్పుడే అది మానసికంగా చచ్చిపోయింది. పుట్టడు దుఃఖంతో నీ దగ్గరకు వస్తే నువ్వు అన్న మాటలు కదా రెండోసారి గుండె పగిలి చచ్చిపోయింది. కనీసం అది అనుకున్నట్టుగా చదువుకొనిచ్చినట్లయితే దాన్ని జీవితం అడిగిన పైన స్థితిలో ఆ చదువు దానికి అండగా నిలిచేది. నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని భరోసా ఇచ్చేది, బ్రతికిచ్చేది. ఏ దారి లేనప్పుడు గోదావరి దిక్కన్నట్టు అది గోదావరి. ఏ దాన్ని ఎంచుకుంది నాన్న? అక్క బరువులు దించుకుంటున్నాను అనుకున్నాను కానీ ఇలా బాల్య వివాహాలు చేసి ఆ బరువుని పిట్టలపై పడేసి కాళ్ళు తిరడి చేస్తున్నానని తెలుసుకోలేకపోయానే. ఇది ఆత్మహత్యలు కాదు, ఒక తండ్రి మాటలతో చేతలతో బిడ్డల బతుకుని బూడిద చేసిన హత్యలు. ఆడపిల్లల్లో చదువుకోవాలనే ఆశల్ని చిరిమేసి వారి శరీరాల్ని శక్తి సామర్థ్యాల్ని నిర్వీర్యం చేసి చివరికి జీవితాల్ని కబలించి బలిపశువుగా మార్చే ఆచారం బాల్య వివాహం. ఈ 21వ శతాబ్దంలో కూడా బాల్య వివాహాలు జరుగుతూ ఉండటం విచారకరం. వీటిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆలోచించండి. ఐ థింక్ బాల్య వివాహాలనే కాదు, ఏ పెళ్ళైనా కూడా అన్లెస్ యు ఆర్ నాట్ రెడీ యూ షుడ్ నాట్. బికాస్ ఒక్క లైఫ్ అని కాదు, ఇట్స్ అ బిగ్ డెసిషన్. చాలా మంది లైఫ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎవ్రీబడీస్ లైఫ్ విల్ బి ఎఫెక్టెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో పర్ఫార్మెన్సెస్ వైజ్ ఓ మై గాడ్, అసలు ప్రార్థిని ఎంత మచ్యూర్డ్ గా చేసావురా అసలు నువ్వు. నీకంటే వాళ్ళు చూడ్డానికి కొంచెం పెద్దగా ఉన్నారు, వాళ్ళకి నువ్వు పిన్నిలా చేసి ఆ మెచ్యూరిటీ రావడం నాకు భలే ముద్దుగా అనిపించావు. అండ్ ప్రకృతి, ఇషాన్, యూ వర్ ఆల్సో సో గుడ్. ఇషాన్ చాలా బాగా చేసావు. ఇషాన్ నువ్వు కూడా. ప్రకృతి బై డిఫాల్ట్ యు డూ ఇలాంటి క్యారెక్టర్స్, అంటే చాలా బరువు మోసే క్యారెక్టర్స్ ఇంకా ఆరితేరిపోయావు అనుకో. అన్బిలీవబుల్ పర్ఫార్మెన్సెస్ మీ అందరివి, చాలా బాగా చేశారు. అలీ గారు. ఇషాన్, ప్రార్థిని, ప్రకృతి, మీ ముగ్గురు చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత అటు ఆడపిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ మంచి మెసేజ్ వెళ్తుందేమో నా నమ్మకం డ్రామా జూనియర్స్ నుంచి. సో ఐ అప్రిషియేట్ మీ మెంటెడ్. బుచ్చిబాబు సార్. ఈ డ్రామా జూనియర్స్కి నువ్వు ఒక కే విశ్వనాథ్. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చావు. థ్యాంక్ యూ. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అలీ గారు. ఓంకర్ గారు. బుచ్చిబాబు, దిస్ ఇస్ ఫర్ యూ. యాక్చువల్లీ అంత ఈజీ కాదు. చిన్న పిల్లలతో అలా చేయటం అనేది చాలా చాలా కష్టం. వండర్ఫుల్, బెస్ట్ స్కిట్ ఇన్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. మీ అందరికీ నా హగ్. విజిల్ ప్లేస్ లో హగ్. థ్యాంక్ యూ కూర్చోండి.